వచ్చే ఎన్నికల కోసం వైసీపీ అధినేత జగన్ అభ్యర్థుల కూర్పుపై కసరత్తు చేస్తున్న వేళ గుంటూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీగా ఉన్న నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. ఎంపీ పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు. పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గిందని, ఆయన కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో బీసీకి సీట్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించుకోవడంతో గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. శ్రీకృష్ణదేవరాయలు గత కొంతకాలంగా వైసీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరి ఎట్టకేలకు ఇవాళ రాజీనామా చేశారు పార్టీకి, అలాగే ఆయన పదవికి. సో ప్రధానంగా అధిష్టానానికి ఆయన చెప్పబోతున్న కారణాలేంటి? అంటే రెండు అంశాలు అధిష్టానానికి ఆయన ప్రధానమైన అంశాలు చెప్పబోతున్నారు ప్రియ. అయితే మొదటి అంశానికి సంబంధించి తాను గత 5 సంవత్సరాల కాలంగా 2019 నుంచి 2024 వరకు నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు, అసెంబ్లీ 7 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా 10,000 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, అలాగే పల్నాడు ప్రాంతానికి సంబంధించి 6 జాతీయ రహదారులు మంజూరు చేయటం కానీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు తీసుకురావడంలో కానీ, పల్నాడులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి కానీ, అలాగే టొబాకో, అలాగే పత్తి వాణిజ్య రంగానికి సంబంధించిన చిలకలూరుపేటలో అనేకమైన పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో, వాటికి సంబంధించి రాయితీ ఇప్పించడంలో ముఖ్యంగా ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించారు. వీటన్నిటికి మించి ఆయన చౌదరి సామాజిక వర్గానికి సంబంధించిన నేత. నర్సరావుపేట పార్లమెంటు పరిధికి సంబంధించి 2006లో డీలిమిటేషన్ జరిగిన తర్వాత ఏదైతే నర్సరావుపేట పార్లమెంట్లో గతంలో ఉన్న నియోజకవర్గాలు కొన్ని ప్రకాశం జిల్లాలో 3 ఉండేవి, గుంటూరు జిల్లా ప్రకాశాన్ని విడిగా పోను మిగిలిన 3 జిల్లాలు గుంటూరు జిల్లాలో కలపడం జరిగింది. సో ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో చౌదరి సామాజిక వర్గం ఓట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. 2009లో బాలశౌరి పోటీ చేసినప్పుడు కానీ, 2014లో ఇతను మనొక వ్యక్తి ఏదైతే ఇతను మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేసినప్పుడు కానీ 2 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గతంలో ఏదైతే బాలశౌరి మీద మోదుగుల గెలిచాడు, ఆ తర్వాత రాయపాటి సాంబశివరావు కూడా గెలుపొందిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో 2 సార్లు కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అక్కడ తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుతో పాటుగా నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో చిలకలూరుపేట, వినుకొండ, మాచర్ల, గురజాల ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి చౌదరి సామాజిక ఓటర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఇతను పోటీ చేయటం మూలంగా చౌదరి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కొంత టీడీపీకి, కొంత కృష్ణదేవరాయలకి పట్టడం, యాజ్ ఇట్ ఈజ్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఓట్లు పడటంతో చౌదరి ఓటు బ్యాంక్ ఎప్పుడైతే చీలిందో ఆల్టర్నేట్గా టీడీపీ అభ్యర్థి ఓడిపోవడం, వైసీపీ అభ్యర్థిని గెలుపొందడం జరిగింది. సో ఈ ప్రామాణిక నేపథ్యంలోనే 2024లో కూడా ఖచ్చితంగా ఇదే ఈక్వేషన్ ప్రకారం తాను గెలుపొందుతాను, ఒకవేళ కొద్ది గొప్ప తనపై కానీ వైసీపీ సర్కార్పై కానీ వ్యతిరేకత ఉన్నట్లయితే తాను పల్నాడులో జిల్లాకు సంబంధించి చేసిన అభివృద్ధి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తాయి, ఈ నియోజకవర్గంలో తనకి వ్యక్తిగత సంబంధాలు, బంధుత్వాలు ఉన్న నేపథ్యంలో తాను గెలుపొందే అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా తాను గెలవాలని మీరు కోరుకుంటే నర్సరావుపేట నుంచి ఇవ్వాలని మాత్రమే ఆయన అధిష్టానం ముందు ఉంచిన ప్రధానమైన అంశం ఒకటి. రెండో దానికి సంబంధించి ఆయన కళాశాలకు సంబంధించి 2014 నుంచి 2019 వరకు దాదాపుగా కొంత బకాయిలు గత ప్రభుత్వం నుంచి ఆయనకి ఫీజు రింబర్స్మెంట్ కానీ, లేకపోతే విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటికి సంబంధించి పెండింగ్లో ఉన్నాయి. ఆ నిధులు అలాగే ఆగిపోయినాయి. మళ్ళీ 2019 నుంచి 2024 వరకు వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఆ నిధులు అలాగే పెండింగ్ ఉన్నాయి. కొత్తగా మరొక 1000 నుంచి 1500 కోట్ల రూపాయలు అదనంగా బకాయిలు పడ్డ పరిస్థితి అనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కృష్ణదేవరాయలకి ప్రభుత్వం నుంచి, టీడీపీలో అయినా సరే వైసీపీ అయినా, ఈ 2 ప్రభుత్వాల నుంచి, గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం నుంచి దాదాపుగా 2000 కోట్ల రూపాయల పైగా ఆయన కళాశాలకి ప్రభుత్వం నుంచి నిధులు బకాయి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నిధులు విడుదల చేయడంలో జాప్యం వహించారు. దీనికి సంబంధించి ఎన్నిసార్లు ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డిని కలిసినా, విద్యాశాఖ అధికారులను కలిసినా, మరొకరిని కలిసినా కానీ ఎక్కడా కూడా ఆశించిన స్థాయిలో స్పందన కానీ, దానికి సంబంధించిన కార్యాచరణ కానీ రూపొందిన పరిస్థితి కనిపించలేదు. సో ఈ 2 అంశాలను బేరేజ్ వేసుకొని ఆయన పార్టీ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు మనం భావించాలి ప్రియా. అలాగే వైసీపీ అధిష్టానం ఇప్పటికే సర్వేలు, రీసర్వేలు చేసి మరి అభ్యర్థులను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు కాదని బీసీ అభ్యర్థికి ఇవ్వడానికి సంబంధించి వైసీపీ అధిష్టానం వ్యూహం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు?
అంటే ఇక్కడ ప్రధానంగా ఒకటే అంశాన్ని వైఎస్ఆర్సీపీ తీసుకుంటుంది. వైఎస్ఆర్సీపీ తీసుకునే నిర్ణయం ఒకలాగుంటే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పే అభిప్రాయం మరొకలాగా ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే మార్పులు చేర్పులు చేస్తున్న సమయంలో గెలుపు ఓటముల అంశంలో నా ఫోటో ఉంటే మీరు ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్తా ఉన్నారు అభ్యర్థులకి. సో అటువంటిప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే గెలిచేటప్పుడు అసలు అభ్యర్థులను మార్చాల్సిన పని ఏమిటనేది ప్రధానంగా ఇప్పుడు కృష్ణదేవరాయలు అడుగుతున్న ప్రశ్న. కానీ ఈ ప్రశ్నకి పార్టీ అధిష్టానం నుంచి కానీ లేకపోతే ఆ పార్టీ నేతల నుంచి కానీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ సరైన సమాధానం అయితే లభించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే చాలా నియోజకవర్గాలకు సంబంధించి ఇటీవల కాలంలో మీరు ఇక్కడ ప్రధానంగా 2 అంశాలని మనం బేరేజ్ వేసుకుంటే పల్నాడు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పోస్టులు పెట్టారు. నర్సరావుపేట ఎంపీకి సంబంధించి ఆయన ప్రజాదరణ ఉన్న నేత, అభివృద్ధి చేశారు, ఆయనకి మీరు ఖచ్చితంగా మరొకసారి టికెట్ ఇవ్వాలని చెప్పి చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి సోషల్ మీడియా వేదిక కూడా విన్నపం చేశారు. ఆ ప్రాంతానికి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 7 అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం వైసీపీ గెలిచింది 2019లో. సో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీ గెలవడానికి ప్రధానమైన కారణంగా కూడా కృష్ణదేవరాయలుగా చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతానికి సంబంధించిన 4 శాసనసభ్యులు కూడా కృష్ణదేవరాయలకే టికెట్ ఇవ్వమని చెప్పారు. 2-3 సార్లు కూడా సర్వే చేసినా కూడా కృష్ణదేవరాయలకి అనుకూలంగా కూడా ఐపాక్ బృందం సర్వే ఇచ్చారు. కానీ ఏదైతే ఈ అమరావతి పరిధిలో దాదాపుగా గుంటూరు, కృష్ణా, ప్రకాశం ఈ 3 జిల్లాల పరిధిలో 6 పార్లమెంటు పరిధిలో బీసీలకి టికెట్ ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి మాట ఇచ్చారు. కాబట్టి ఆ మాట ప్రకారమే విజయవాడలో ఇస్తానన్న బీసీ టికెట్ని నర్సరావుపేటలో ఇవ్వాలని చెప్పి వైసీపీ అధిష్టానం భావించింది. దానిలో భాగంగానే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎక్కడ కూడా కృష్ణదేవరాయలకు సంబంధించి సర్వే నివేదికలో కానీ మరొకటి కానీ ఆయనకు సంబంధించి కూడా ఎక్కడ వ్యతిరేకత లేదనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న ప్రశ్నగా కనిపిస్తూ ఉంది. ప్రియా. రైట్ శివ, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు మరికొద్ది రోజుల్లో పోటీ చేస్తారనే అవకాశం ఎంతవరకు ఉండొచ్చని భావించవచ్చు? అంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధించి పల్నాడు జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన టీడీపీ నేతలతో కృష్ణదేవరాయలు గతంలోనే 2-3 సార్లు సంప్రదింపులు జరపడం జరిగింది. వారి నుంచి సానుకూలమైన స్పందన కూడా వచ్చింది. సో వారి నుంచి సానుకూలమైన స్పందన రావడంతో పాటుగా ఆయన కోరుకున్న చోట నర్సరావుపేట కానీ గుంటూరు కానీ 2 చోట్ల ఎక్కడైతే కోరుకుంటారో అక్కడ ఇచ్చేందుకు కూడా టీడీపీ అధిష్టానం ప్రాథమికంగా అంగీకారం తెలిపినట్లు కూడా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే టీడీపీ అధిష్టానం ఇచ్చిన హామీ నేపథ్యంలోనే కృష్ణదేవరాయలు పార్టీకి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారని చెప్పి కూడా మనం భావించాలి. ఇదే అంశానికి సంబంధించి గత 2 సంవత్సరాల కాలంగా ఆయన పార్టీ తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు. 2 సంవత్సరాల కాలంగా కూడా ఎంపీ కృష్ణదేవరాయలు టీడీపీలో చేరతారని చెప్పి విస్తృతంగా కూడా ప్రచారం జరుగుతోంది. సో ప్రచారానికి తగ్గట్టుగానే తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మనం ఉదాహరించి కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కృష్ణదేవరాయలకు సంబంధించి ఆయన అడుగులు తెలుగుదేశం పార్టీ వైపు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన తండ్రి విజ్ఞాన్ లావురత్తయ్య అంటారు, విజ్ఞాన విశ్వవిద్యాలయానికి సంబంధించి చైర్మన్. ఆయన గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేయడం జరిగింది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు 2014 నుంచి 2019లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి రాజీనామా చేసి వారు వైసీపీకి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు సొంత గుడికి వచ్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.